లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన సినిమాలో శృతి మించిన సన్నివేశాలు, రొమాన్స్, లిప్ కిస్సులు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడైతే దానికి సపరేట్గా క్యారెక్టర్స్ ఉండేవాళ్ళు. జయమాలి అని, అనురాధ అని, అట్లా కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు మాత్రమే అలాంటి ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లు చేసేవాళ్ళు. వాళ్ళకు క్లబ్ సాంగ్ ఒకటి ఉండేది. హీరోయిన్లు మంచిగా సాంప్రదాయబద్ధంగా సారీస్ కట్టుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అటు రాను 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 ఇప్పుడు ఏంటంటే హీరోయిన్సే ఎక్స్పోజింగ్లు, లిప్ కిస్సులు, క్లబ్ డాన్స్లు, రొమాన్స్ సాంగ్స్ అన్ని హీరోయిన్సే చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ క్యారెక్టర్లు లేకుండా పోయింది. అయితే ఇది చాలా వరకు కొంతమంది వరకు ఒప్పుకోరు ఇలాంటి క్యారెక్టర్ చేయడం. అందులో మన ఇప్పుడు సాయి పల్లవి ఉంది, సుహాసిని, వీళ్ళందరూ కొన్ని అంటే ఇంకా ఉన్నారు. కొద్ది మంది వేల మీద లెక్క పెట్టొచ్చు. వీళ్ళు ఎక్స్పోజింగ్ వాటిని నమ్ముకొని రాలేదు. సౌందర్య కూడా అంతే. అయితే ఒకవేళ ఒప్పుకోకపోతే క్యారెక్టర్లు రావు. అది మాత్రం నిజం. అయితే మనకు దీంట్లో ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. శృతి శర్మ. ఆమె ఒక 'ఈరమండి' అనే ఒక వెబ్ సిరీస్‌లో నటించింది. 2018లో టీవీ పాపులర్ క్యారెక్టర్ కూడా పోషించింది. 'గఠబంధన్' షోతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత 'ఇండియన్స్ నెక్స్ట్ సూపర్ స్టార్' షోలో పాల్గొంది. మనకు నవీన్ పొలిశెట్టి నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' చిత్రంలో కూడా నటించింది. 'ప్లగ్ లైట్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అయితే ఎక్కువ ఈమె ఇన్ని సినిమాలు వచ్చినా ఎక్కడ ఈమెకు గుర్తింపు రాలేదు. మన 'హీరామండి' సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆమె చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పింది, నేను రొమాన్స్ చేయను, లిప్ కిస్సులు ఇవ్వను, ఎలాంటి శృంగారభరితమైన సన్నివేశాలు నటించాను, అందుకే నాకు సినిమాలు రావడం లేదు, అవకాశాలు రావడం లేదు అని చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పింది. మరి ఇన్ని చెప్పిన శృతి మరి 'హీరామండి'లో అయితే లిప్ కిస్ అయితే ఇచ్చింది, సీన్లు అయితే నటించింది. దాంతోనే ఆమెకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయిందని ఆమెనే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. మరి అలా ఎందుకు చెప్తుందో, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తుందో అనేది మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్.